నమస్తే అందరికీ. ఇవాళ పిల్లల మరి చినవీరభద్రుడు రాసిన జమినీ మహాభారతంలోని గాలవుడి కథ చెప్పుకుందాం. గాలవుడు విశ్వామిత్రుడి శిష్యుడు అన్నమాట. ఇతను చదువు అయిపోయిన తర్వాత గురువుని గురుదక్షిణ ఏమిమ్మంటారు అని అడిగాడు. విశ్వామిత్రుడు ఏం మాట్లాడలేదు. మళ్ళీ పట్టుబట్టి నాకు గురుదక్షిణ ఇవ్వాలని ఉంది, నేను ఇస్తాను, మీరు ఏం కావాలో చెప్పండి అని పట్టుబడతాడు. కోపం వచ్చిన విశ్వామిత్రుడు అయితే ఒక్క చెవు మాత్రం నల్లగా ఉండి మిగిలిన భాగం అంతా తెల్లగా ఉన్న 800 గుర్రాలు నాకు దానం ఇవ్వు అంటాడు. దాంతో తెల్లబోతాడు గాలవుడు. కానీ గురుదక్షిణ ఇస్తానని మాట ఇచ్చాడు కదా, ఏం చేయాలో తోచదు. అయితే ఇతను చాలా ఆలోచించి యయాతి మహారాజుని ఆశ్రయించాలి అనుకుంటాడు. అనుకుని ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో తెలియక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇది చూసి విష్ణుమూర్తి గరుత్మంతుడికి గాలవుడికి సహాయం చేయమని చెప్తారు. అప్పుడు గరుత్మంతుడు వచ్చి గాలవుణ్ణి వాయు వేగంతో యయాతి రాజ్యానికి తీసుకెళ్తాడనమాట. అప్పుడు గరుత్మంతుడు ఎంత వేగంతో వెళ్ళాడు అంటే మనకి గగన మార్గంబునన్ గరుడ పక్షానిలము మేఘంబులన్ జించి మేదినీ తలము చూప అంటాడు. గరుత్మంతుని రెక్కల గాలికి ఆకాశంలో మేఘాలన్నీ చెల్లాచెదరైపోయాయట. కింద ఉన్న భూమి స్పష్టంగా కనిపిస్తోందట. ఇక్కడ చినవీరభద్రుడు ఉత్ప్రేక్షాలంకారాన్ని వాడాడు. తర్వాత గరుత్మంతుడు యయాతి రాజ్యానికి గాలవుణ్ణి తీసుకెళ్ళాడు. గాలవుడు యయాతి మహారాజుకి నమస్కరించి తనకు కావాల్సిన సహాయం అడిగాడు. ఇది విని రాజుకి కొంచెం ఆశ్చర్యం కలిగింది. అలాంటి గుర్రాలు ఉండవు, ఒకవేళ ఉన్నా 800 ఉండవు. కాబట్టి ఆలోచించి గుర్రపుశాలలో ఎంక్వైరీ చేస్తాడు. అంటే వాళ్ళని ఉద్యోగుల్ని అడుగుతాడు. లేవంటారు వాళ్ళు. అప్పుడు యయాతి మహారాజు ఆలోచించి, గాలవ, నా దగ్గర ఇన్ని గుర్రాలు నువ్వు అడిగిన విధంగా లేవు, కాబట్టి నా కూతురు మాధవిని దానంగా ఇస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర అన్ని గుర్రాలు లేవు, భవిష్యత్తులో నీకు ఈ అమ్మాయి సహాయపడగలదు అని ఆమెకు నువ్వు స్వీకరించు అంటాడు. ఆమెను నువ్వు స్వీకరించు అన్నప్పుడు మాధవి చాలా బాధపడుతుంది. తండ్రి ఇదేంటి తనని ఇలా దానం ఇస్తున్నాడు అని. కానీ తండ్రి ఆజ్ఞ కదా, కాదనలేక గాలవుడితో వెళ్తానికి సిద్ధపడుతుంది. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? గాలవుడి యొక్క అహంకారం. గురువు ముందు మనం అహంకారం ప్రదర్శించకూడదు. 2, గురుదక్షిణ ఇవ్వాలి, కానీ తలకు మించిన భారం అయినప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. గురువైన వాడు కూడా శిష్యుడిని తనకు మించి అడగకూడదు. అలాగే గురువు ముందు శిష్యుడు అహంకారంతో ఉండకూడదు. ఈ 2 విషయాలు మనం నేర్చుకోవాలి. అలాగే గరుత్మంతుడిని చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? మిత్రుడు ఆపదలో ఉన్నప్పుడు సహాయం కోరినప్పుడు తగిన సహాయం తనకు చేతనైంది చేయగలగాలి అని మిత్రధర్మం అని చెప్తుంది. 3వ విషయం ఏంటి అంటే దానగుణం. ఎవరైనా మనని ఆశ్రయించి వచ్చినప్పుడు వారికి తమ చేతనైన సహాయం చెయ్యాలి, లేనప్పుడు లేదని చెప్పాలి. ఇక్కడ యయాతి మహారాజు ఏం చేశాడు? బ్రాహ్మణుడు దానం ఆశించి వచ్చినప్పుడు తన దగ్గర ఆ గుర్రాలు లేవు కాబట్టి తన కూతుర్ని దానంగా ఇచ్చేశాడు, ఒత్తి చేతులతో పంపించలేక. ఇది సక్రమమా అక్రమమా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే దానం ఇవ్వాలి రాజైన వాడు, కానీ తనకు మించి తను చేయలేనప్పుడు తన బిడ్డను దానం ఇవ్వటం సరికాదు కదా. ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలన్నమాట. ఇక్కడ చినవీరభద్రుడు ఒక పద్యం చెప్తాడు. కన్యకన్ మాధవిని వేగ గైకొనుము గాలవ, హయములను బడయ నీయమే నీకు ఆధారము అంటాడు. అంటే నా వద్ద గుర్రాలు లేకపోయినా
అతిథిని ఒట్టి చేతులతో పంపలేను కాబట్టి, ధర్మనిష్టను తప్పలేను కాబట్టి, మాధవిని అయిన నా కూతుర్ని ఇస్తున్నాను, ఈమె నీకు సహాయపడగలదు అంటాడు. ఇక ఏం చేయాలో తెలియని గాలవుడు మాధవిని దానంగా తీసుకుంటాడు. ఇంతకీ ఈయనకి గురువు సమస్య తీరలేదు, గురుదక్షిణ సమస్య. మనం ఇక్కడ ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అహంకారం కూడదు. ముఖ్యంగా గురువుల దగ్గర వినయ విధేయతలతోనే ఉండాలి. అలాగే గురువులు కూడా శిష్యుల్ని తలకమాసిన తనకు మించిన దానాలు అడగకూడదు. వాళ్ళు ఇవ్వగలరా లేదా అనేది తెలుసుకుని అడగాలి. అలాగే 3 మిత్రధర్మం. మిత్రుడు సహాయం కోరినప్పుడు తనకు మించింది కానప్పుడు మిత్రుడు అతనికి మిత్రధర్మంగా సహాయం చేయాలి. 4 అతి మించిన దాతృత్వం రాజుకైనా మంచిది కాదు. దానగుణం రాజుకి కర్తవ్యం. కానీ తన దగ్గర లేనప్పుడు రాజు మితిమీరి దానం చేయటం కూడా, హద్దుమీరిన దాన విధానం కూడా మంచిది కాదు. ఈ విషయాలు మనం ఈ గాలవుడి కథలో తెలుసుకోవచ్చు అన్నమాట. చినవీరభద్రుడు ఇందులో ఉత్ప్రేక్షాలంకారాన్ని చాలా చక్కగా ఉపయోగించాడు. ఈ ఉపకథలో జమినీ భారతం నుంచి మనం తీసుకున్నాము. అర్థమైంది కదా అందరికీ? థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం.